మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేరనే బాధ వేధిస్తున్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎనలేంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26వ తారీఖున మా పంజాబ్, ఇప్పుడది పాకిస్తాన్ దేశంలో ఉన్నది. అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారికి 2 కుమార్తెలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు BA ఎకనామిక్స్, అదేవిధంగా MA ఎకనామిక్స్, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో MA PhD చేసినటువంటి ఒక గొప్ప మేధావి. అదే కాకుండా వారు 1950 నుంచి 59 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు. 1959 నుంచి 69 వరకు రీడర్గా పనిచేశారు. 1963 నుంచి 65 వరకు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. 1966 నుంచి 69లో ఐరాసలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. 72 నుంచి 76 వరకు ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించడం జరిగింది. 1976 నుంచి 80 వరకు RBI డైరెక్టర్గా, అదే కాకుండా IDBI డైరెక్టర్గా, ఏషియన్ అభివృద్ధి బ్యాంకు భారత విభాగం గవర్నర్గా, IBRD భారత విభాగం గవర్నర్గా, 1982 నుంచి 85 వరకు RBI గవర్నర్గా, 91 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రిగా పనిచేసి దేశంలో తొలి హిందూయేతర వ్యక్తిగా రికార్డుకి ఎక్కిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారి ఆయనలో బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2005 సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అదే కాక NRJ స్కీమ్ తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా 1980లో పద్మ విభూషణ్ ప్రదానం చేయడం జరిగింది. వారు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. రోజుకు 18 గంటలు కష్టపడి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 1990 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. అదే కాకుండా ఫోర్స్ అత్యంత శక్తివంత జాబితాలో మన్మోహన్ సింగ్ గారి చోటు దక్కడం చాలా సంతోషం. మన్మోహన్ సింగ్ గారు అనునిత్యం ఈ దేశ ప్రజల కోసం 92 సంవత్సరాల కాలం పాటు నిత్యం ప్రజల కోసం 18 గంటల పాటు కష్టపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు లేరు అని చెప్పడానికే ఈ దేశ ప్రజలు చాలా బాధపడుతూ, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆశయాలు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ముందే ఉంటది. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేరనే బాధ వేధిస్తున్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎనలేంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26వ తారీఖున మా పంజాబ్, ఇప్పుడది పాకిస్తాన్ దేశంలో ఉన్నది. అదే కాకుండా
మన్మోహన్ సింగ్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు బిఏ ఎకనామిక్స్, అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఎంఏ పిహెచ్డీలు చేసినటువంటి ఒక గొప్ప మేధావి. అదే కాకుండా వారు 1950 నుంచి 59 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు. 1959 నుంచి 69 వరకు రీడర్గా పనిచేశారు. 1963 నుంచి 65 వరకు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. 1966 నుంచి 69లో ఐరాసలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. 72 నుంచి 76 వరకు ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించడం జరిగింది. 1976 నుంచి 80 వరకు ఆర్బీఐ డైరెక్టర్గా, అదే కాకుండా ఐడిబిఐ డైరెక్టర్గా, ఏషియన్ అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్గా, ఐబీఆర్డి భారత విభాగం గవర్నర్గా, 1982 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 91 నుంచి 96 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రిగా పనిచేసి దేశంలో తొలి హిందూయేతర వ్యక్తిగా రికార్డుకి ఎక్కిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారి ఆయనలో బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 2005 సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అదేకాక ఎన్ఆర్జీఏ స్కీమ్ తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా 1980లో పద్మ విభూషణ్ ప్రదానం చేయడం జరిగింది. వారు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. రోజుకు 18 గంటలు కష్టపడి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. అదే కాకుండా ఫోర్స్ అత్యంత శక్తివంతుల జాబితాలో మన్మోహన్ సింగ్ గారి చోటు దక్కడం చాలా సంతోషం. మన్మోహన్ సింగ్ గారు అనునిత్యం ఈ దేశ ప్రజల కోసం 92 సంవత్సరాల కాలం పాటు నిత్యం ప్రజల కోసం 18 గంటల పాటు కష్టపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు లేరు అని చెప్పడానికే ఈ దేశ ప్రజలు చాలా బాధపడుతూ, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆశయాలు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ముందే ఉంటది. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.